హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ అనుష. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోలోకి వస్తే ఈరోజైతే మనం ఉల్లిపాయ టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాం. సో నేను దానికి కావాల్సిన ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నా, ఇన్ని టమాటాలు, దీనికి 2 పచ్చిమిర్చి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మొదటిగా 4 కోడిగుడ్లు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. గుడ్లు బాగా ఉడకటానికి ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వెయ్యాలి. ఇలా చేస్తే గుడ్లు బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఇలా వేయించుకుంటే కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలపాలి. కొంచెం వేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసుకోవాలి. అలాగే ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. టమాటాలు బాగా మగ్గి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు చివరిగా కొంచెం ధనియాల పొడి వేసి కలపాలి. అలాగే కొంచెం కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ కోసం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసిన 4 గుడ్లను కర్రీలో వేసుకోవాలి. గుడ్లపై మసాలా బాగా పట్టేలా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీకి చాలా బాగా సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్‌లో చెప్పండి.